ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఆపరేషన్ మూసీకి తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. మూసీ ప్రాజెక్ట్ పై ఇవాళ ఒక ప్రెజెంటేషన్ కూడా సమర్పించబోతోంది. మరి మొదటి దశలో ఎలాంటి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది, ఎంత బడ్జెట్ ని కేటాయించింది, మూసీపై విపక్షాల విమర్శలకి ప్రభుత్వం ఇస్తున్న కౌంటర్ ఏంటో చూద్దాం. మూసీని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రణాళిక రూపొందించింది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు సంబంధించి మొదటి దశ డీపీఆర్ పూర్తవడంతో త్వరలోనే పనులు ప్రారంభించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మొదటి దశలో సుమారు 21 కిలోమీటర్ల పరిధిలో 7,000 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టనుంది. మొదటి దశలో హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు, గండిపేట నుంచి బాపుఘాట్ వరకు కలిపి సుమారు 21 కిలోమీటర్ల పరిధిలో మూసీ పునరుజ్జీవ పనులు చేపట్టనుంది. 1908లో హైదరాబాద్ ను వణికించిన వరదలు భవిష్యత్తులో రాకుండా ప్రత్యేక రక్షణ వ్యవస్థను ఆపరేషన్ మూసీ ద్వారా నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. 1,50,000 క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని కూడా తట్టుకునేలా నది ఇరువైపులా భారీ నిర్మాణాలు చేపట్టాలని అధికారులు ప్రణాళిక రూపొందించారు. అలాగే మూసీలోకి మురుగునీరు చేరకుండా భారీ ట్రంక్ లైన్ పైప్ లైన్లు ఏర్పాటు చేయనున్నారు. ఆపరేషన్ మూసీలో భాగంగా బాపుఘాట్ వరకు నది పరిసర ప్రాంతాన్ని పచ్చిక బయళ్లు, పూల తోటలు, పార్కులతో అభివృద్ధి చేస్తారు. ప్రజలు విశ్రాంతి తీసుకునేలా వాకింగ్ ట్రాక్లు, సైకిల్ ట్రాక్లు, పిల్లల ఆట స్థలాలు, హోటళ్లు వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే మంచిరేవుల, నార్సింగి, సన్ సిటీ ప్రాంతాలను అనుసంధానం చేస్తూ 15 కొత్త వంతెనలు నిర్మిస్తారు. రవాణా సౌకర్యాలు మెరుగుపడేలా నది ఇరువైపులా విశాలమైన రోడ్లను కూడా అభివృద్ధి చేయనున్నారు. బాపుఘాట్ దగ్గర గాంధీ సరోవర్ కేంద్రాన్ని అభివృద్ధి చేస్తారు. మూసీ, ఈసీ, గోదావరి జలాలు కలిసే ప్రాంతంలో 100 మీటర్ల ఎత్తైన టవర్ను నిర్మించి దానిపై ప్రపంచంలోనే ఎత్తైన మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రణాళిక ఉంది. టవర్లో గాంధీజీ జీవితం, చరిత్రను తెలియజేసే మ్యూజియం కూడా ఏర్పాటు చేయనున్నారు. అయితే మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ ఈ నెల 13న మూసీ ప్రాజెక్టు ఫస్ట్ ఫేజ్ పై ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు ప్రాజెక్టు డీపీఆర్ వివరాలు వెల్లడిస్తానన్నారు. నేను నా ఒక్కడి కోసం, నా ఇంటి కోసం చెప్పడం లేదు. మీరందరూ మహిళా జర్నలిస్టులు అనుకుంటే రేపు 13th రోజు తాజ్ కృష్ణాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఈ మూసీ నది మీద ఫేజ్ 1 మీద ఈరోజు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వబోతుంది. గాంధీ స్టాచ్యూకి 5,000 కోట్లు ఖర్చు పెడుతుంది. ఎప్పుడన్నా బుర్రుండేటోడు 5,000 కోట్లు ఖర్చు పెడతాడు ఆ స్టాచ్యూకి. స్టాచ్యూ కాస్ట్ 70 కోట్లు. ఆడ విజ్ఞాన మందిరం మొత్తం కట్టడానికి 100+ ఏదో అవుతుంది. టోటల్ కలిపితే కూడా 200 కాదు. అంబేద్కర్ భవన్కి 220 కోట్లు పెట్టారు, సంతోషం. మహాత్మా గాంధీ ఒక విజ్ఞాన కేంద్రానికి ఒక 200 కోట్లు పెడితే మీకు వచ్చిన కష్టం ఏంటి? దాన్ని 5,000 కోట్లు, 10,000 కోట్లు అని చిలువలు పాలువలు చేస్తారు. ప్రాజెక్టు పూర్తయితే మూసీ నది కేవలం నీటి ప్రవాహంగా కాకుండా పర్యాటక కేంద్రంగా, వాణిజ్య హబ్గా మారే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. నగర అభివృద్ధికి ఇది కీలకంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది.